అరే యార్ రీసెంట్ గా కూడా నాకు అనిపించింది ఎప్పుడు యూట్యూబర్స్ ఐడీస్ కి రేటింగ్ ఇవ్వడమేనా, అదే డిఫరెంట్ గా సబ్స్క్రైబర్స్ ఐడీస్ కి రేటింగ్ ఇస్తే. అదేంటయ్యా బాబు, ఆల్రెడీ ప్రీవియస్ ఛానల్స్ లో చేసావు, ఈ ఛానల్ లోనే పార్ట్ 1 కూడా చేసావుగా. అంటే అది ఓ పార్ట్ 1 కూడా చేసాం కదా, ఓకే ఇది పార్ట్ 2 మామా. ఓకే మామ, మీ ఐడీసీ తీసుకున్నాను, వాటికే రేటింగ్ ఇస్తున్నాను ఈ వీడియోలో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయ ఖచ్చితంగా, ఓకేనా? కావాలంటే ఒకసారి చూడు, నాన్ సబ్స్క్రైబర్ పర్సన్స్ 92.5% చూస్తున్నారు. అంటే ఈ లెక్కలో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాబోయ్ ఈ పాటికి 5K 10K రీచ్ అయ్యాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే చలో మరి సబ్స్క్రైబర్ యూవిడి నెంబర్ 5 చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది మామ వీడియో మాత్రం. అండ్ చూడు ఒక కామెంట్, ఈ కామెంట్ నేను వైటీ స్టూడియో నుంచి స్క్రీన్ షాట్ తీసాను కాబట్టి సో అక్కడ మనోడు నేమ్ కనబడలేదు, నా ఐడికి వచ్చేసరికి రేటింగ్ న్యూ బ్రో అన్నాడు మనోడు. ఒకటి గుర్తుపెట్టుకో మామ, నువ్వు కమెంట్ చేస్తావు నీ ఐడి నేను చూపించట్లేదు అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కమెంట్ చేస్తావు అని. సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ పెట్టు, నెక్స్ట్ వీడియోలో నీ ఐడి కూడా ఉంటుంది. అరే యార్ ఇది ఎక్కడ మాస్కోడి మామ, వేరే లెవెల్ ఎంట్రీ అనమాట విత్ పుష్పరాజ్ బండిలు. కాకపోతే మీసాలు గడ్డాలు లేవు పుష్పకి, బహుశా పుష్ప గడ్డంలో పేలు పడుతున్నాయి అనేమో, క్లీన్ షేవ్ చేయించినట్టున్నాడు కుర్రోడు ఫ్రెష్ గా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఐడి అయితే చూద్దాం. లెవెల్ వచ్చేసరికి 67 మనీ ఎఫ్ఎఫ్ అంట, మన నేమ్ వచ్చేసరికి 9K ప్లస్ లైక్స్ ఉన్నాయి, ప్లస్ వేరే లెవెల్ బండిల్స్ అనమాట. బండిల్స్ మాత్రం మంచిగా యాడ్ చేశాడు, ప్లస్ ఎమోట్స్ కావచ్చు, అండ్ తన దగ్గర ఉన్న ది బెస్ట్ గన్ స్కిన్స్. అండ్ ఈ వీడియో గురించి చెప్తున్నా కదా, కంప్లీట్ గా ఒక్కొక్క ఐడి ఒక్కోలా ఉంటది, చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ గా ఉంటాయి. యూట్యూబర్స్ దగ్గర కూడా లేని ఐడీస్ అనమాట ఇవి. స్కై మాస్టర్ అనే ఒక గిల్డ్ లో ఉన్నాడు మామ, ప్లస్ 4 years ప్లస్ ఓల్డ్ టైటిల్ ఉంది, అంటే 4 years ప్లస్ ఓల్డ్ ప్లేయర్ అనమాట మనోడు వచ్చేసరికి. అండ్ బ్యాడ్ ఆల్బమ్ చూద్దాం. అరే వావ్ మామ వావ్, సో ఇక్కడ నువ్వు చూడు, సో మరీ ఓల్డ్ ప్లేయర్ అయితే కాదు కానీ సో యావరేజ్ ప్లేయర్ అంటే మీడియం ప్లేయర్ అనమాట. రీసెంట్ టైమ్స్ లో ఏం స్టార్ట్ చేయలేదు, ఓల్డ్ ప్లేయరే, 4 years ప్లస్ ఓల్డ్ ప్లేయర్, అదమో 2019 ఆ టైంలో స్టార్ట్ చేశాడు. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి విష్ లిస్ట్ మామ, తెలిసిందే విష్ లిస్ట్ అంటే ఏం లేదు, మనోడి దగ్గర లేనివి విష్ లిస్ట్ యాడ్ చేసుకొని తను కావాలనుకుంటున్నాం అనమాట. నేనే ఫ్రీ ఫైర్ అయ్యి ఉంటే ప్రతి ఒక్కరు విష్ లిస్ట్ లో ఉన్నవి వాళ్ళకి ఖచ్చితంగా మెయిల్కి పంపించేవాడిని ఫ్రీగా. మరి ఎంటైర్ ప్రతి బండి లేటు జట్ యాడ్ చేస్తే ఏం చేస్తావు బ్రో అంటే మాత్రం అది అప్పుడు పంపే వేరే ఇష్యూ, ఓకే అది పక్కన పెట్టేసుకుంటే మాత్రం సో సెల్యూట్ ఫ్లవర్ అనే ఎమోట్, ప్లస్ ఎల్లో క్రిమినల్ కావచ్చు 70 లెవెల్, సో బ్యానర్ కావచ్చు, లాస్ట్ గా స్పీడ్ సుమన్ అనే ఒక బండిల్ యాడ్ చేశాడు. సో చాలా బాగుంది మామ తను విష్ లిస్ట్ యాడ్ చేసుకున్న కలెక్షన్ కూడా, ప్లస్ తను సోలో డియో స్క్వాడ్స్ అండ్ ర్యాంక్డ్ కావచ్చు ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి, హెడ్ షాట్ అండ్ కేడీ కూడా. సో నాకైతే అనిపించింది అనమాట ఏడీకి వచ్చేసరికి 10/9 అయితే ఇద్దామని చెప్పి రేటింగ్. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటారని చెప్పి ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకే మర్చిపోవద్దు. ఒక చిన్న మరి సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 4 కనుక చూస్తే శివ గేమింగ్ ఎఫ్ఎఫ్ బ్రో నా ఐడికి వచ్చేసరికి రేటింగ్ ఇవ్వన్నాడు మనోడు కూడా ఐడి పెట్టి, ప్లస్ మనోడు ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. ఐడి మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు, అవతార్ బ్యానర్ చూడగానే ఇది ఒక తోప్ ఐడి అనిపించింది. సో అన్నట్టుగానే ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఒక్కసారి కింద చూడు మామ ఎర్రగా ఎలిగిపోతున్నాయి ఆ టైటిల్స్, హెడ్ షాట్ ఆర్టిస్ట్ అంట, ఒకటి వచ్చేసరికి టెర్మినేటర్ వేరే లెవెల్ కదా. ప్లస్ ఇంకో హైలైట్ చూడు, సో ఉజుమాకి గిల్డ్ అంట, ఉజుమాకి క్లాన్ వాళ్ళు మనోళ్ళు వచ్చేసరికి, అంటే జస్ట్ చెప్తున్నా ఉజుమాకి గిల్డ్ లో ఉన్నాడు అనమాట మనోడు వచ్చేసరికి. అండ్ ప్రొఫైల్ వేరే లెవెల్ అనమాట, లెవెల్ చూసుకుంటే మాత్రం 16 ఏమన్నా. అండ్ టీమ్ మాఫియా 1 అంట, అంటే సో వీళ్ళ ప్లేయర్స్ వచ్చేసరికి టీమ్ మాఫియా 2 టీమ్ మాఫియా 3 ఇట్లా ఉంటారు. సో అండ్ ఉజుమాకి గిల్డ్ అన్నాడంటే మాత్రం ఖచ్చితంగా మనం నరుటో ఫ్యాన్ అయ్యి ఉండాలి. సిఎస్ అండ్ బిఆర్ చూడు, దాంతోపాటు ఎంబ్లెమ్స్ చూడు ఎన్ని సంపాదించాడు అంటే, టైటిల్స్ చూడు, దాంతోపాటు వచ్చేసరికి డైనమిక్ డియో డేస్ చూడు 111 డేస్ అంట, ప్లస్ జాకర్ హెడ్ కావచ్చు. అరే యార్ సో ఉన్న వాటితో చాలా నీట్ గా చాలా మంచిగా డెకరేట్ చేశాడు, ఉన్న వాటిలో ది బెస్ట్ అని వెతికి. ఇంకా మనోడు తీసుకున్న బండిల్ విత్ హ్యాండ్ లో పెట్టుకున్న రోజ్ ఎంపీ, సో నా చాలా ఫేవరెట్ అనమాట, ప్రతి ఒక్కరు ఫేవరెట్ అది. అండ్ విష్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అరే యార్ ఏదో బాగుంది, రొమాంటిక్ డాన్స్ అంట, ఎమోట్ నేమ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా చాలా వాయిస్ ప్యాక్స్ యాడ్ చేసుకున్నాడు, సో కొన్ని ఎమోట్స్ యాడ్ చేసుకున్నాడు. సో చూద్దాము, సో ఫ్లవర్ అనుకుంటావా వైల్డ్ ఫైర్ అనే దానికి, సో ఒకసారి నువ్వు చూడు, సో యాస్టీజ్ సో బ్యాక్గ్రౌండ్ నీకు కొద్దిగా కొద్దిగా వినిపిస్తూ ఉంటుంది. సో ఆ ఎమోట్ కి సో ఫ్లవర్ అనుకుంటావా కాదు వైల్డ్ ఫైర్ అనే దానికి పర్ఫెక్ట్ సింగ్ మామ. ఇప్పటి వరకు ఆ పుష్పలో ఉన్న వాయిస్ ప్యాక్స్ అనేవి నాకు అంత తోపనే అనిపించలేదు. సో ఫస్ట్ టైం ఇవి మనోడు విష్ లిస్ట్ యాడ్ చేసి చూసిన తర్వాత, ఐ మీన్ విష్ లిస్ట్ యాడ్ చేసుకున్నాడు కదా, సో అవి చూసిన తర్వాత ఈ ఇమోట్స్ కి పర్ఫెక్ట్ సింక్ అనిపించింది. సో అందుకని చెప్పి నా విష్ లిస్ట్ లో కూడా అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతున్నా మనోడు దాంట్లో ఉన్న ప్రతిదీ. సో ఆఖరికి ఆ రెడ్ క్రిమినల్ కావచ్చు, ఆ బ్రూ క్రిమినల్ కావచ్చు, సో ఇప్పటివరకు నా దాంట్లో విష్ లిస్ట్ యాడ్ చేసి లేవు, చాలా బాగుంది. సో ఇంకా చాలా ఐటమ్స్ వచ్చేసరికి నేను వాయిస్ ప్యాక్స్ కూడా నా దాంట్లో వచ్చేసరికి యాడ్ చేసుకోవాలి. అరే యార్ ఈ హిప్ హాప్ టోపీ నా దగ్గర ఉంది, బట్ నేను ఎప్పుడైతే పెట్టుకోలేదు, ఫస్ట్ టైం మనోడు విష్ లిస్ట్ యాడ్ చేసి చూసిన తర్వాత సో ఆ క్యాప్ అనేది ప్రెసెంట్ సో నా బండిల్ కి ఎక్విప్ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా గోల్డెన్ స్కార్ఫ్ కావచ్చు, సో సీజన్ 1 సీజన్ 2 కావచ్చు, ప్రతిదీ మనం యాడ్ చేసి పెట్టుకున్నట్టే చాలా కావాలి మనోడికి. చాలా వచ్చేసరికి మనోడు అకౌంట్ లో అయితే లేవు, సో చాలా కోరుకుంటున్నాడు కావాలని. నేనే ఫ్రీ ఫైర్ బాబా అయ్యి ఉంటే ఖచ్చితంగా నీ పంపించేవాడు. ఓకే మరి మనోడు ఐడికి వచ్చేసరికి సేమ్ అనమాట, యాస్టీజ్ రేటింగ్ 10/9 అయితే ఇస్తున్నాను. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఈ 4 నెంబర్ ఐడికి కమెంట్ చేయండి. చలో మరి సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 3 ఎక్కడ నుంచి ఈ 3 ఐడీస్ మాత్రం అసలు మీరు లెక్క చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనోడు నేమ్ మాత్రం లక్ష్మణ్ ఎఫ్ఎఫ్. యో లెక్క చేయరంటే చండాలంగా ఉంటాయని కాదు,
తోపు అని అర్థం. చూసే ఒక మనోడు ఎలా కమెంట్ చేసాడు, ఆ రకం స్పామ్ కొడితే మరి మనోడు ఐడి చూడకుండా నేను ఉంటానా? సో ఆ స్పామే నా కంట్లో పడింది, అందుకే చూపిస్తున్నా ఖచ్చితంగా. ప్రెసెంట్ అయితే యాక్టివ్ ఉన్నాడు మామ, విత్ లెవెల్ చూసుకో 70. సో ఇవన్నీ కాదు, ఈ ఐడి గురించి ఇవేం మాట్లాడను, 30K లైక్స్ అసలు ఏం మాట్లాడను. బట్ అక్కడ చూడు, 999 ఫ్లవర్ సింబల్, సో 999 బ్యాడ్జెస్ అని, అండ్ సంగీతల సింబల్ 999 బ్యాడ్జెస్ అని చెప్పి, ఇంకొకటి వచ్చేసరికి ఇంకో బ్యాడ్జ్ 999. నార్మల్ గా సపరేట్ గా పెట్టడానికి అయితే రాదు భయ్య, అర్థమవుతుందా? రా అంటే రాదు ఖచ్చితంగా. సంథింగ్ మనోడు ఏదో ట్రిక్ అయితే యూజ్ చేశాడు, సో అలా యూజ్ చేయబట్టే సో అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాయి. ఓకే, మనోడికి అయితే నేను రిక్వెస్ట్ పెట్టాను, సో మనోడు ట్రిక్ గనక చెప్తే నిజంగానే సో నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. అండ్ మీరైతే చూసుకోవచ్చు, హీరోకు CS కావచ్చు, BR కావచ్చు, ఎంబ్లమ్స్ కావచ్చు, వేరే లెవెల్ అనమాట. ప్లస్ వచ్చేసరికి టెర్మినేటర్ బ్యాడ్జ్ కూడా ఉంది. అక్కడికి ఇట్లాంటి డెకరేషన్ నేను యూట్యూబర్స్ దగ్గర కూడా చూడలేదు భయ్య, నిజంగా చెప్తున్నా, తోపు అనమాట. దాంతో పాటు వచ్చేసరికి మనోడి దగ్గర చూసుకో, సో ఎన్ని సో ఎవో గన్స్ ఉన్నాయి అని చెప్పి, అండ్ ఏ రేంజ్ లో వచ్చేసరికి ప్రొఫైల్ అనేది డెకరేట్ చేశాడు అని చెప్పి. సో ఇప్పటికి ఎంతసేపు మీకు చూపించినా సరే, సో నాకు ఆ బ్యాడ్జెస్ పైన ఉన్నాయి, ఆ సంగీతం గుర్తు, ఆ సంగీతం సింబల్ కావచ్చు, సంథింగ్ ఆ ఫ్లవర్ బ్యాడ్జ్ కావచ్చు. అండ్ మనోడు ఏమో వచ్చేసరికి లక్ష్మణ్ మామ. దాంతో పాటు వచ్చేసరికి మనం విష్ లిస్ట్ అయితే చూద్దాము. సో ఇన్ని మంచి గన్ స్కిన్స్ అండ్ మంచి సో ఐటమ్స్ వచ్చేసరికి ప్రొఫైల్ అయితే పెట్టాడు. మరి అసలు విష్ లిస్ట్ ఎట్లా ఉంటాయి ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి చూస్తే మాత్రం సో విష్ లిస్ట్ పెద్దగా అయితే ఏం లేదు, జస్ట్ ఒక యానిమేషన్ మాత్రమే పెట్టుకున్నాను. అండ్ సోలో కావచ్చు, డియో కావచ్చు, లైఫ్ టైమ్ గేమ్స్ అనేవి వేరే లెవెల్ అనమాట. CS అయినా సరే, హెడ్ షాట్ KD మాత్రం బుర్రపాడు. ఒకవేళ మనోడు కనుక ఏడి చూస్తే ఖచ్చితంగా ఆ ట్రిక్ ఏంటి అని చెప్పి కమెంట్ చేస్తానని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి, కావాలా ఆ ట్రిక్ వద్దా అని చెప్పి. ప్లస్ ఏడికి వచ్చేసరికి నా రేటింగ్ మాత్రం 10/10 అయితే ఇస్తున్నా. మరి మీ రేటింగ్ ఎంత ఏంటి అని చెప్పి కమెంట్ చేయండి. చలో మరి సబ్స్క్రైబర్ UID నెంబర్ 2 చూస్తే ఈ ఐడి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా బ్రో. ప్లీజ్ బ్రో రేటింగ్ మై అకౌంట్ UID అని చెప్పి మనోడు కమెంట్ చేశాడు. మనోడి నేమ్ వచ్చేసరికి రాంబాబు. ఇక్కడ గేమ్ నేమ్ వచ్చేసరికి వైల్డ్ లైన్ అంట. ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు, లెవెల్ చూసుకుంటే మాత్రం 40A. బట్ ప్రాబ్లం అయితే లేదు, 1300 లైక్స్ మాత్రమే ఉండి. అండ్ గిల్డ్ చూసుకుంటే మాత్రం సో వైల్డ్ లైన్ 11 అంట. మేబీ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి 11 అంటారేమో. సో ప్రొఫైల్ చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ కాకినాడ MP5 అంట, కాకినాడ USP2, దాంతో పాటు వచ్చేసరికి కాకినాడ SVD, కాకినాడ G18, కాకినాడ వెక్టర్. ఇది ఎక్కడ మాసుకోవడం మా హెడ్ షాట్ ఆర్టిస్ట్ అంట. అరే యార్, హెడ్ ఎక్స్పర్ట్ అంట. సో ఈ టైటిల్ చూసారా, ఇది ఎక్కడ టైటిల్స్, ఎక్కడ అచీవ్మెంట్స్, సో వేరే లెవెల్ గా. దాంతో పాటు CS చూసుకో, సో ఎన్ని స్టార్స్ సంపాదించాడు మాస్టర్స్ లో అని చెప్పి. నిజం చెప్తున్నా కదా, సో ఆ బండిల్ చూడు. సో మనోడి దగ్గర వచ్చేసరికి పర్ఫెక్ట్ కలెక్షన్ లేకపోయినా సరే, సో ఇక్కడ గేమ్స్ పరంగా చూసాడా ఎట్లా రానిచ్చాడు అని చెప్పి, ఎన్ని టైటిల్స్ అచీవ్ చేశాడు అని చెప్పి. దాంతో పాటు వచ్చేసరికి కాకినాడ MP5 10 అంట. దాంతో పాటు కాకినాడలో వచ్చేసరికి సో USP 79 ప్లేస్ లో ఉన్నాడు. కాకినాడ SVD లో చూసుకుంటే 16th ప్లేస్, అండ్ G18 లో చూసుకుంటే మాత్రం 12th ప్లేస్. దాంతో పాటు వెక్టర్స్ చూసుకుంటే మాత్రం 64th ప్లేస్. బాబోయ్, మనోడు చూసుకుంటే మనిషి మానవ మృగం అనిపించింది భయ్య. అంటే సో వేరే పరంగా కాదు, మరి ఇంత దారుణంగా కూడా గేమ్ ఆడతారు నాకైతే తెలియదు. ఇన్ని అచీవ్మెంట్స్ కూడా అచీవ్ చేస్తారు నాకైతే తెలియదు. సో ఇంకా విష్ లిస్ట్ అండ్ గేమ్స్ పరంగా చూసుకో, విష్ లిస్ట్ పెద్దగా ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. అండ్ గేమ్స్ పరంగా మాత్రం తోపు అని అయితే చెప్పాలి. అండ్ ఈ ఐడికి వచ్చేసరికి నేను చెప్తున్నా కదా, నా పర్ఫెక్ట్ రేటింగ్ వచ్చేసరికి 10/10. అసలు ఒక ప్రొఫైల్ అనే దాన్ని ఇంత సో డిఫరెంట్ గా కూడా డెకరేట్ చేస్తారు నాకైతే తెలియదు. ఇన్ని అచీవ్మెంట్స్ అచీవ్ చేస్తారో నాకు కూడా తెలియదు. దాంతో పాటు ఎంబ్లమ్స్ చూడు, CS లో కావచ్చు, BR లో కావచ్చు, ఆమె తెలుగు ప్లేయర్ అని కూడా ప్యూర్ గా రాసి పెట్టాడు. చెప్పాను కదా, ఈ ఐడీలో వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి. ఒక్కొక్క ఐడి ఫస్ట్ 2 IDs వచ్చేసరికి ఒక వేరియేషన్ అయితే, అవి రెండు ఒకలాగా ఉంటే, సో థర్డ్ ఐడి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్. ఈ ఐడి వచ్చేసరికి ఇంకా డిఫరెంట్. సో నేనైతే ఏడికి మాత్రం 10/10 అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చేసాను కూడా, ఇవ్వడం కాదు. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సబ్స్క్రైబర్ UID నెంబర్ 1. ఇది చాలా యూనిక్ ఉంటుంది. గేమ్ నేమ్ వచ్చేసరికి ప్రశాంత్ అని ఉంటుంది అన్నాడు. బట్ కంప్లీట్ గా చూసుకుంటే మాత్రం ఐడి అయితే మెన్షన్ చేశాడు కదా అని చూస్తే, ప్రశాంతంగా ఉండే ప్రశాంత్ అనే నేమ్ తీసేసి రైట్ స్టార్ యాడ్ చేశాడు మనోడు నేమ్ గేమ్ లో వచ్చేసరికి. లైక్స్ చూసుకుంటేనేమో 6K లైక్స్, ప్లస్ లెవెల్ చూసుకుంటేమో 63. అండ్ సో జాకెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి, ఆ బ్లాజర్. సో అండ్ దాంతో పాటు వచ్చేసరికి ఆ జాకర్ హెడ్ సో చాలా పాపులర్. దాంతో పాటు కళ్ళు కూడా మండుతున్నాయి మామ. ఇంకా మనోడు వేసుకున్న పాపులర్ ప్యాంట్ చాలా పాపులరే. కాకపోతే ఇక్కడ ప్రొఫైల్ చూడు నువ్వు అసలు, సో నాకైతే పిచ్చెక్కింది. అండ్ ఈ ప్రొఫైల్ టాప్ 1 లో పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఓకే, బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాము. సో ప్రతిదీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాము. మనోడు ఎప్పుడో సీజన్ 1 సీజన్ 2 ప్లేయర్ అయితే కాదు కానీ రీసెంట్ ప్లేయరే, బట్ చాలా బాగా మెయింటైన్ చేశాడు బ్యాడ్జెస్ అన్ని. సో ఫైనల్ గా సో ఈ ప్రొఫైల్ డెకరేషన్ అనేది చూడు, కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అండ్ చాలా బాగుంది. అసలు ఇలా ఎలా డెకరేట్ చేయాలనిపించింది నాకైతే తెలియదు కానీ, బట్ వేరే లెవెల్ అనిపించింది. సో మనోడి దగ్గర ఉంది లాల్ ఇమోట్, ప్లస్ అదే ఒక ఇమోట్. MP4 లెవెల్ 5 టైటిల్ అనేది, సో ఐ మీన్ లెవెల్ 4 టైటిల్ అనేది సో వేరే లెవెల్ యాడ్ చేశాడు మామ. చాలా బాగుంది. అసలు ఎలా డెకరేట్ చేయాలనిపించింది నాకైతే తెలియదు, బట్ చాలా యూనిక్ డెకరేషన్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇంత డిఫరెంట్ అండ్ ఇంత యూనిక్ ఉంది కాబట్టి దీన్ని టాప్ 1 లో పెట్టా. ఇది విని మామ, నీ ఐడిలో పెద్ద కలెక్షన్ ఉన్నా లేకపోయినా అది సెకండరీ, ఓకేనా? సో ఈ రేంజ్ లో డెకరేట్ చేస్తే టాప్ 1 లో పెట్టుకుంటే ఇంకేం చేస్తారు చెప్పు, నాకు అర్థం కాలేదు. సో వేరే లెవెల్ అనిపించింది. అండ్ మీలో ఎవరైనా సరే ఈ రేంజ్ లో కనుక డెకరేషన్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఐడిలో వచ్చేసరికి, ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీ ఐడీసే మాక్సిమం కనిపిస్తాయి. ఎవల్యూషన్ అనే ఒక టైటిల్ కూడా ఇష్యూ చేశాడు మనం డిఫరెంట్ గా, సైలెంట్ సెటిల్మెంట్ అంట. సో ఒక టీ షర్ట్ అయితే ఉంది, ఐ మీన్ అదే షర్ట్ టైప్ లో ఉంది, డిఫరెంట్ గా ఉంది, మెరుస్తుంది
కూడా. సో చాలా బాగుంది. విషెస్ కూడా పెద్దగా అయితే మనం ఏం యాడ్ చేయలేదు. అండ్ గేమ్స్ అయితే బాగున్నాయి. హెడ్ షాట్ రేట్ కావచ్చు, కేడీ రేట్ కావచ్చు, ఇవి అయితే ఎక్సలెంట్. ఫైనల్ గా ఈ ఐడికి నా రేటింగ్ వచ్చేసరికి 10/10 మావా. కన్ఫామ్ గా 10/10 ఇవ్వాల్సింది. అండ్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, ఏంటి సిచ్యువేషన్ చెప్పి మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మీ ఐడీస్ కూడా కమెంట్ చేయండి. బాగా ప్రొఫైల్ డెకరేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మీ ప్రొఫైల్స్ కి రేటింగ్ ఇస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.